నుంచి పని చేయకుండా కూర్చుని చోట నుంచి కదలకుండా వేలకు వేలు డబ్బు సంపాదించాలి, జల్సాలు చేయాలి, విలాసవంతంగా బతకాలని భావించేవారు అన్యాయంగా ఇతరుల సొమ్మును దోచుకుంటున్నారు. ఇన్ని రోజులు ఓటీపీ, బ్యాంక్ కేవైసీ అప్డేట్, పార్ట్ టైం ఉద్యోగాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడి, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడి లక్షల రూపాయలు కాజేస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ రూట్ మార్చారు. రైతులను టార్గెట్ చేసుకున్నారు. వారి భూమి రికార్డులపై కన్నేశారు. వీరి ఉచ్చులో చిక్కుకున్నామా ఇక మన భూమి మన పేరు మీద ఉండదు. ఆ వివరాలు సైబర్ కేటుగాళ్లు జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించడం కోసం ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రైతులను టార్గెట్ చేసిన సైబర్ మోసగాళ్లు వారి భూ రికార్డులపై కన్నేశారు. భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటూ నకిలీ లింకులు పంపి రైతుల పేరు మీద ఉన్న భూములను తమ పేరుతో అక్రమంగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. దీనిపై తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసగాళ్లు కొత్తగా భూమి రికార్డులను టార్గెట్ చేసుకున్నారని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో చిక్కుకోవద్దని సూచించారు. తాజాగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లలో భూముల కుంభకోణానికి పాల్పడుతున్నారని వివరించారు. కనుక ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేసుకోమంటూ కేటుగాళ్లు నకిలీ లింకులు పంపుతున్నారు. మీరు కనుక తొందరపడి ఆ లింకుల మీద క్లిక్ చేస్తే మీ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయంటున్నారు పోలీసులు. అధికారిక ల్యాండ్ పోర్టల్స్లో మాత్రమే వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇలాంటి నకిలీ లింకులపై స్పందించవద్దని, అలానే మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, ఓటీపీలు చెప్పొద్దని సూచించారు. మీ భూమికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలుసుకోవాలన్నా కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేసుకోవాలని సూచించారు. నకిలీ వెబ్సైట్లలో డేటా ఎంటర్ చేస్తే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని సూచిస్తున్నారు. తెలంగాణలో భూభారతి వెబ్సైట్లు మాత్రమే భూములకు సంబంధించిన వివరాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.